హాయ్ అండి. అందరికీ నమస్తే. వరలక్ష్మి పూజ జరుపుకుంటున్నాను నేను. ఇది ప్రతి సంవత్సరము నేను కొన్ని ఏళ్ల నుంచి వరలక్ష్మి పూజను చేసుకుంటున్నాను. నా పెళ్ళైన తర్వాత నుంచి చేస్తున్నాను కొన్ని ఏళ్ల నుంచి. సో, నేను ఇదొకటే నిష్టగా చేసుకుంటాను. మా ఇంట్లో నేను ఎవ్రీడే మడి చీర కట్టుకొని కొన్ని పనులు చేయలేను. కాబట్టి సంవత్సరంలో వరలక్ష్మి పూజ రోజు మాత్రం మడి చీర కట్టుకొని ఆ పద్ధతిని పాటిస్తాను. మడి చీరతోనే దేవుళ్ళన్నీ చేసుకుంటాను. దేవునికి అంత అలంకరణ చేసుకుంటాను. మడి చీర చేసుకొని నైవేద్యం చేసి మడి చీరతో పూజ కట్టుకొని తర్వాత నేను మళ్ళీ ఆ మడి చీరను మార్చుకొని మిగతా వాళ్ళందరికీ తాంబూలము ఇస్తాను, భోజనాలు పెట్టిస్తాను. సో, సంవత్సరంలో ముత్తైదులకి అందరికీ తాంబూలం ఇచ్చిన తర్వాతనే నేను భోంచేయడం అనేది జరుగుతూ ఉంటుంది. వరలక్ష్మికి అభిషేకపూర్వకంగా పూజన చేసుకొని అందరికీ తాంబూలాలు ఇచ్చి ముత్తైదుగా అందరికీ తాంబూలం ఇచ్చేసి ప్రతి ఒక్కరి దీవెన అందుకుంటూ వాళ్ళకి భోజనం ఇచ్చి వాళ్ళకి సంతోషపరుస్తూ ఆ అమ్మవారి అనుగ్రహాన్ని పొందుకోవాలనుకుంటుంటాను. సో, ప్రతి సంవత్సరం ఇది జరిగే పద్ధతి. నేను సంవత్సరానికి ఒకసారి ఈ పద్ధతిని పాటిస్తుంటాను. రోజు మడి చీర పట్టుకొని నేను పూజ చేయడం కొంచెం కష్టం నా పనుల వల్ల. సో, అందుకు నేను సంవత్సరంలో ఒకసారి ఖచ్చితంగా ఈ పద్ధతిని పాటిస్తూ ఉంటాను. అంటే మడి చీర అనేది మా ఇంట్లో కొంచెం పద్ధతి, మా కులం పరుగున కులం ప్రత్యేకత అని కాదు, ఒక పద్ధతి కోసం నేను సంవత్సరంలో ఒకసారి మడి చీర కట్టుకొని పూజ చేస్తూ ఉంటాను. సో, ఒక్కసారైనా ఆ పద్ధతిని పాటించాలి, ఆ పద్ధతి పోకూడదు. మన సాంప్రదాయాలు రోజు పాటించడానికి మన బిజీ లైఫ్లో కొంచెం కష్టం అండి. కానీ కనీసం ఒక్కసారైనా పాటించాలి, ఆ పద్ధతికి గౌరవం ఇవ్వాలి అనేసి నేను సంవత్సరంలో వరలక్ష్మి పూజ రోజు మాత్రం ఖచ్చితంగా మడిచీర కట్టుకొని నైవేద్యము, పూజ, అలంకారం చేసుకుంటాను. తర్వాత వేరే మార్చుకొని ముత్తైదులందరికీ తాంబూలము, భోజనాలు పెట్టించి వాళ్ళ దీవెన అందుకుంటాను. అమ్మవారి అనుగ్రహాన్ని తీసుకోవాలని కోరుకుంటున్నాను. అమ్మవారి ఖచ్చితంగా మమ్మల్ని దీవించాలని, మీరు కూడా మమ్మల్ని దీవించాలని కోరుకుంటూ ఈ వీడియోను పెడుతున్నాను. సో, నచ్చితే లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. ఈ ఫోటోలో ఉన్నదే అండి మడిచీర. నేను మడిచీరను చాలా ఇష్టంగా చేసుకున్నాను. మా పిల్లలతో కలిసి అమ్మవారికి అభిషేకం చేయించుకున్నాను. పాలతో అభిషేకం చేశాము. సో, దాన్నే పంచామృతంగా చేసి ప్రసాదంగా అమ్మవారికి పెడుతూ ఉంటాను. సో, పిల్లలతో కలిసి చేయడం నాకు ఇష్టం. అందుకే ప్రతిసారి పిల్లలతో చేస్తాను నేను.
ఇది అండి, కొంతమందికి నేను భోజనాలు పెట్టిస్తాను. ముత్తైదులకి నాకు తెలిసిన వాళ్ళని పిలుస్తాను. ఆ రోజు అందరికీ తృప్తిగా కూర్చోబెట్టి భోజనం పెట్టడమే నాకు ఇష్టం. బఫే సిస్టమ్ ఇష్టం ఉండదు. ఎంతో ఖర్చు పెడుతూ ఉంటాము. నిలబడి అన్నం భోజనం ఇలాంటివి పెడుతూ ఉంటారు చాలా వరకు. నాకు అలా భోజనం పెట్టడం ఇష్టం ఉండదు. ఇంత ఖర్చు పెట్టుకుంటున్నాము, కూర్చోబెట్టి అరిటాకులో మర్యాదగా మనం వాళ్ళకి భోజనాన్ని పెడితే ఎంతో తృప్తిగా ఉంటుంది నాకు ఆలోచన. సో నేను ఎప్పుడు ప్రతిసారి మా ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా కూడా ఎవరికి అందరికీ కూర్చోపెట్టి మర్యాదపూర్వకంగా అరిటాకులో పెట్టి భోజనం పెట్టడం నాకు ఇష్టం. అదే పద్ధతి కొన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాను. నాకు ఒక చిన్న విన్నపకం, మనం ఇంట్లో ఎన్నో ఫంక్షన్లు చేసుకున్న ప్రతి ఒక్కరికి భోజనాలు అయితే పెట్టిస్తుంటాము, రకరకాల వంటకాలు పెడుతూ ఉంటాము. ఎన్ని రకాల ఐటమ్స్ చేపిస్తామంటే అన్ని రకాల ఐటమ్స్ చేపిస్తాం. కానీ ప్రతి ఒక్కరు, అంటే నేను వాళ్ళని తప్పుపట్టాలనే ఉద్దేశంతో కాదు, కానీ ఇలా కూర్చోపెట్టి ఎంతో మర్యాదగా భోజనాన్ని వడ్డిస్తే చాలా బాగుంటుంది. అన్ని రకాల వంటకాలకు ఖర్చు పెట్టినప్పుడు కొన్ని టేబుళ్ళకి, కొన్ని అరిటాకులకి, కొన్ని విస్తర్లకి పెట్టి కొద్దిసేపు వెయిట్ చేసి కూర్చోపెట్టి భోజనం పెడితే ఎంతో మర్యాదపూర్వకంగా ఉంటుంది. ఆ భోజనాన్ని గౌరవించినట్లుగా ఉంటుందని నా ఫీలింగు. ప్రతి ఒక్కరూ కూడా అన్ని ఫంక్షన్లలో భోజనాలు ఇలాగే పెట్టండి నా విన్నపం. మనం ఎంతో ఖర్చు చేస్తుంటాము. కొన్ని టేబుల్కు, కొన్ని కుర్చీలకు పెద్ద ఖర్చు ఏం కాదండి. మీరు ఎన్నో డెకరేషన్లకు, ఎన్నో వస్తువులకి వేలు పెడుతూ ఉంటాం. కానీ మనిషికి గౌరవం ఇవ్వము, ఆ భోజనం పెట్టేదానికి గౌరవం ఇవ్వము. అన్ని రకాల ఐటమ్స్ పెట్టిన ఖర్చులో కనీసం 2 టేబుల్కి, 2 తట్టలకి ఖర్చు పెడితే సరిపోతుంది కదండి. అంత ఖర్చు అయినప్పుడు ఈ రోజంత పెద్ద ఖర్చు ఏం కాదు. కానీ అలా కూడా టేబుల్కి మీకు ఇది కాకుండా కూర్చోపెట్టి భోజనాన్ని పెడితే ఇంకా బాగుంటుందండి. అరిటాకులలో పెడితే ఇంకా మంచిది. నేను చాలా వరకు అరిటాకులలో పెట్టడానికే ఇష్టపడతాను, కూర్చోపెట్టి పెట్టడానికి ఇష్టపడతాను. బఫే సిస్టమ్ భోజనం అసలు ఇష్టపడను. నాకు తెలిసిన పద్ధతి, నాకు తెలిసిన ఆలోచన మీతో పంచుకుంటున్నాను. మీకు నచ్చితే ఆ పద్ధతిని పాటించండి.